వెరీ గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు రాజ్ న్యూస్. నేను విజయ్. నిన్న 6వ దశ లోక్సభ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అయితే ముగిసింది. కేవలం ఒకే ఒక్క దశ ఎన్నికల పోలింగ్ అయితే మిగిలి ఉంది. ఆ తర్వాత 4వ తారీఖు ఫలితాలు కూడా రాబోతున్నాయి. కాబట్టి ఇప్పటి నుంచి కొంత ఆసక్తికరంగా మారబోతోంది. అంటే ఆ ఫలితాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కూడా ఎదురు చూస్తున్నటువంటి విషయం అయితే చాలా స్పష్టంగా అర్థమవుతోంది. 1వ తారీఖు చివరి దశ ఎన్నికల పోలింగ్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు మరికొంతమంది ప్రముఖులు కూడా బరిలో నిలవనున్నారు. దాంతోపాటుగా నిన్న జరిగినటువంటి ఏదైతే 6వ దశ పోలింగ్ సంబంధించి దాదాపుగా సజావుగానే సాగిందని చెప్పుకోవాలి. 58 లోక్సభ స్థానాలకు గాను ఓటింగ్ జరిగింది. 6 రాష్ట్రాలు 2 కేంద్ర పాలిత ప్రాంతాల్లో అయితే నిన్న పోలింగ్ జరిగింది. అయితే దీంతో పాటుగా మరొక విషయం కూడా ఇప్పుడు కొంత హైలైట్గా నిలుస్తోంది. ప్రముఖ రాజకీయ విశ్లేషకులైనటువంటి యోగేంద్ర యాదవ్ చేసినటువంటి కొన్ని కామెంట్స్ కావచ్చు, లేకపోతే ఆయన చెప్పినటువంటి కొన్ని రాజకీయ అంశాలు కావచ్చు. మళ్ళీ అధికారంలోకి ఎన్డీఏ రాబోతోంది, ఏపీలో కూడా కూటమే రాబోతోందంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా తెలంగాణలో బీజేపీ కాంగ్రెస్ల మధ్య పోటీ ఎక్కువగా ఉంది, అత్యధిక సీట్లు బీజేపీకే వచ్చే అవకాశం ఉందంటూ కూడా యోగేంద్ర యాదవ్ చెప్పుకొచ్చారు. దాంతోపాటుగా ఈసారి గతంలో మాదిరిగా బీజేపీకి అన్ని సీట్లు రాకపోయినా కొంత తగ్గొచ్చు, అయినప్పటికీ బీజేపీ లేకపోతే ఎన్డీఏ కూటమే అధికారంలోకి వస్తుందంటూ యోగేంద్ర యాదవ్ చెప్పారు. దాంతోపాటుగా ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాజకీయ అంశాలకు సంబంధించి మనతో పాటు చర్చించడానికి మా పొలిటికల్ ఎడిటర్ అరవింద్ కొల్లి గారు సిద్ధంగా ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు మరింత క్షుణ్ణంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఎస్ అరవింద్ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ విజయ్. ఎస్, యోగేంద్ర యాదవ్ మాటలకి సంబంధించి ఇప్పుడు ప్రధానంగా చర్చ జరుగుతోంది. అసలు ఎవరి యోగేంద్ర యాదవ్ ఈయన చేసినటువంటి ఈ వ్యాఖ్యలకు సంబంధించి ఇంత హైలైట్గా ఎందుకు నిలుస్తున్నాయి? యోగేంద్ర యాదవ్ విషయానికి వచ్చేసరికి యోగేంద్ర యాదవ్ భారతదేశంలో మొదటి అంటే సెఫాలజీకి సంబంధించి ఎన్నికలలో జరిగే ఓటింగ్ని ఆధారంగా చేసేటటువంటి సెఫాలజీ సర్వేలకి సంబంధించిన సెఫాలజీకి సంబంధించిన అంటే సెఫాలజీ అంటే ఇప్పుడు ఎన్నికల ఓటింగ్ తర్వాత ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది, ఎటువంటి ఫలితాలు వస్తాయి. సెఫాలజీలో రెండు భాగాలు ఉంటాయి. ఒకటి ప్రీ పోల్ సర్వేస్ ఉంటాయి, రెండోది పోస్ట్ పోల్ సర్వేస్ ఉంటాయి, ఎగ్జిట్ పోల్ సర్వేస్ ఉంటాయి. వీటితో పాటు ప్రజల యొక్క మూడుని అంచనా వేయటం ఈ సెఫాలజిస్టులకి సంబంధించినటువంటి ఇదిగా చెప్తారు. అయితే యోగేంద్ర యాదవ్ దాదాపు ఒక సక్సెస్ఫుల్ సెఫాలజిస్ట్గా పేరున్నటువంటి వ్యక్తి. ఓటింగ్ సరళికి సంబంధించినటువంటి అనాలిసిస్ చేయటమే సెఫాలజీ. అయితే మొదటి తరం సెఫాలజిస్టుల్లో జీవీఎల్ నరసింహారావు, యోగేంద్ర యాదవ్, తర్వాతకు వచ్చిన వాళ్ళు ప్రశాంత్ కిషోర్, ఇట్లా చాలా మంది ఉన్నారు. కానీ యోగేంద్ర యాదవ్ విషయానికి వచ్చేసరికి యోగేంద్ర యాదవ్కి ఒక సక్సెస్ఫుల్ ట్రాక్ రికార్డ్ ఉంది. ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ రావటానికి కారకుల్లో యోగేంద్ర యాదవ్ ఒకరు. మనం రెగ్యులర్గా మాట్లాడుకుంటూనే ఉన్నాం ఆ విషయం. అరవింద్ కేజ్రీవాల్ అధికారంలోకి వచ్చిన తర్వాత యోగేంద్ర యాదవ్ని, ప్రశాంత్ భూషణ్ని, ఆల్కా లాంబాని ఇట్లాంటి ప్రముఖులని దూరం పెట్టారు. అయితే ఈ యోగేంద్ర యాదవ్ విషయంలో ఒక క్లియర్ కట్ ఇదేంటంటే ఆయన సహజంగానే కొంచెం కాంగ్రెస్కి ప్రోగా ఉంటాడు, బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి ప్రోగా ఉంటారు. అటువంటి యోగేంద్ర యాదవ్ వచ్చి ఇప్పుడు సీట్లు తగ్గినా కానీ బీజేపీ అధికారంలోకి వస్తుంది అని ఖరాఖండిగా చెప్పారు. అదే సందర్భంలో ఆయన 2 రాష్ట్రాలకి ఆంధ్రప్రదేశ్ తెలంగాణకి సంబంధించినటువంటి వ్యాఖ్యలు చేశారు. మరోపక్క సౌత్లో మొత్తానికి సంబంధించినటువంటి కూడా కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే బీజేపీ కొన్ని సీట్లు మాత్రమే పొందబోతోంది కర్ణాటకలో అంటూ ఒక వ్యాఖ్య చేశారు. కొన్ని సీట్లు అనేది గతంలో వచ్చినటువంటి అసెంబ్లీ ఫలితాలకి భిన్నంగా సంఖ్య పెరగబోతోంది అనేది కూడా ఇండికేషన్ ఇచ్చారు. ఇది క్లియర్. అంటే కొంతమంది ప్రముఖులు గెలవబోతున్నారు అంటూ పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారంటే కొంచెం ఇండికేషన్స్ ఇచ్చారు. అట్లాగే తమిళనాడు విషయంలో తమిళనాడులో ఒక బలమైన శక్తిగా బీజేపీ ఎదుగుతోంది అన్నదానికి ఈ ఫలితాలు నిదర్శనంగా ఉండబోతున్నాయని చెప్పారు. ఈ రెండింటితో పాటు కేరళలో కూడా తమ ఎగ్జిస్టెన్స్ని ప్రదర్శించుకోబోతున్నారు అని చెప్పారు. ఇక 2 తెలుగు రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి తెలంగాణలో ప్రధాన పోటీ కాంగ్రెస్ బీజేపీల మధ్య మాత్రమే ఉంటుందని క్లారిటీ ఇచ్చేశారు. ఇచ్చేసిన క్రమంలో గతంలో అధికారంలో ఉన్న పార్టీ బీఆర్ఎస్ యొక్క ప్రస్తావన ఎక్కడా చేయలేదు. దీని ద్వారా అర్థమైంది ఏంటంటే ఈ ప్రధాన పోటీ అంతా ఈ ఇద్దరి మధ్య ఉండబోతుంది, బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ ఉండబోతుందని. గతంలో 4-3 స్థానాలు ఉన్నటువంటి వీళ్ళు అంటే గట్టి పోటీదారులుగా ఉన్నారు. 50-50గా వచ్చే అవకాశం ఉంది, లేదా 60-40గా వచ్చే అవకాశం ఉంది అంటూ బీజేపీకి కొంత సానుకూలత ఉంది ఆ తెలంగాణ రాష్ట్రంలో అనేది క్లారిటీగా చెప్పేశారు. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్లో 6 స్థానాల్లో బీజేపీ పోటీ చేసింది.
దాంట్లో 3 స్థానాలు బీజేపీ గెలవబోతుంది అంటూ చెప్పారు. సొంతంగా బీజేపీ గెలవబోతుందని చెప్తూ గతంలో కూటమికి 3 స్థానాలే ఉన్నాయి, ఏది తెలుగుదేశానికి. ఓకే, మరో 12 స్థానాలు అదనంగా రాబోతున్నాయని కూడా క్లియర్గా చెప్పారు. సో దీని ద్వారా యోగేంద్ర యాదవ్ చెప్పదలుచుకున్న అంశం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి మన 25 స్థానాల్లో 12 అదనంగా వస్తాయి అంటే 15 దాకా ఎన్డీఏ కూటమి రాబోతున్నాయి. దక్షిణ భారతదేశం నుంచి ఎన్డీఏ అంటే ఒక ప్రభావశీలమైనటువంటి శక్తిగా లేకపోయినప్పటికీ ఒక గణనీయమైనటువంటి సీట్లు తెచ్చుకోబోతుంది అంటూ ఇండికేట్ చేశారు. దీని మొత్తానికి అర్థం ఏంటంటే యోగేంద్ర యాదవ్ చెప్పినటువంటి ఈ ప్రిడిక్షన్ అర్థం ఏంటంటే అది అంటే సహజంగానే కాంగ్రెస్కి ముందే చెప్పాను, సహజంగానే కాంగ్రెస్కి కొంత సానుకూలత ఉండే యోగేంద్ర యాదవ్ ప్రిడిక్షన్స్లో ఈసారి కాంగ్రెస్ దేశవ్యాప్తంగా 100 స్థానాలు ఖచ్చితంగా దాటుతుంది అని చెప్తూ కాంగ్రెస్ యొక్క మిత్రపక్షాల సంఖ్య కూడా గణనీయంగా ఉంటుంది. దాని కారణంగా బీజేపీ యొక్క సీట్ల సంఖ్య తగ్గబోతుంది అని ప్రిడిక్షన్ ఇచ్చారు. ఈ మొత్తం ప్రిడిక్షన్స్ని గతంలో ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి ప్రిడిక్షన్స్ని కంపేర్ చేస్తే రిలేట్ చేసి ఆలోచిస్తే మాత్రం ఖచ్చితంగా బీజేపీకి సానుకూలమైనటువంటి వాతావరణం అంటే పూర్తిగా అంటే సానుకూల వాతావరణం అంటే బీజేపీ ఎక్స్పెక్ట్ చేసిన 370 లేదా 400 కూటమితో పాటుగా మొత్తం ఎన్డీఏ కూటమి 440 430 అనేటటువంటి ప్రొజెక్షన్ ఏదైతే ఉందో ఆ రకంగా లేనప్పటికీ అధికారం మాత్రం మళ్ళీ ఎన్డీఏ కూటమిదే అనేటటువంటి భావం మాత్రం క్లియర్గా యోగేంద్ర యాదవ్ మాటల్లో అర్థమవుతుంది. యోగేంద్ర యాదవ్కి సంబంధించినటువంటి మిగతా రాజకీయ విషయాలు అంటే ఆయన స్వతహాగానే బీజేపీ వ్యతిరేక వ్యక్తిగా ముద్రపడున్నారు. బీజేపీకి వ్యతిరేకంగా కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీని బలంగా నిలబెట్టినటువంటి అతి కొద్దిమంది కోర్ టీంలో ఆయన ఒకరు. అటువంటి వ్యక్తి తర్వాత వివిధ రాష్ట్రాల్లో రైతు ఉద్యమాలతోటి ఆయన కలిసి పనిచేసినటువంటి వ్యక్తి. వీటన్నిటిని కలిపి ఆలోచిస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమికి సానుకూలత చెప్తున్నారు. రెండోది తెలంగాణలో ఎన్డీఏ కూటమికి అనుకూలం అంటే బీజేపీకి ఎక్కువ సీట్లు వచ్చే పరిస్థితి కూడా చెప్తున్నారు. గతంలో 4 ఉంటే ఇప్పుడు ఆ స్థానాన్ని డబుల్ చేసుకునేటటువంటి అవకాశాలను ఒకటి చెప్తున్నారు. ఈ మొత్తం కలిపి ఆలోచిస్తే ఇది. ఇక 6వ విడత పోలింగ్, మనం 6వ విడత పోలింగ్ కూడా దీంతో పాటే మాట్లాడుతున్నాం కాబట్టి 6వ విడత పోలింగ్లో ఒక అంటే కీలకమైనటువంటి ఘట్టంగా అనిపించింది. ఢిల్లీలో ప్రముఖులు రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, అట్లాగే ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ కుటుంబంతో సహా, తర్వాత సోనియా గాంధీ కుటుంబం, ప్రియాంక గాంధీ కుటుంబం, వీళ్ళందరూ కూడా లైన్లో నుంచుంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక్కడ దిస్ ఇస్ ద బ్యూటీ ఆఫ్ ఇండియన్ డెమోక్రసీ. కొంత అంటే ఒక ఎమ్మెల్యే లైన్లో వచ్చి ఓటేయండి అని అన్నందుకు చెంపపగలగొట్టినటువంటి ఘటన ఒక పక్కన ఉంటే, ఇటువంటి ప్రముఖులు మొదటి పౌరాలతో సహా జ్యుడిషియరీ హెడ్ అయినటువంటి చీఫ్ జస్టిస్తో సహా ముఖ్యమంత్రులు నంబర్ 1 ప్రోటోకాల్ పరంగా, నంబర్ 1 సెక్యూరిటీ పరంగా అంటే ఇటువంటి ప్రముఖులు కూడా లైన్లో నిలబడి ఖచ్చితంగా గమనించాలి. ఇక సహజంగానే మనం మాట్లాడుకున్నట్టు మీరు అన్నట్టు 40% రెగ్యులర్గా మీరు మాట్లాడే 40% ఓట్లు ఎందుకు రావట్లేదు అనేటటువంటి పరిస్థితి ఇక్కడ కూడా కనిపించింది. 61% మాత్రమే ఓటింగ్ అయినటువంటి పరిస్థితి ఉంది. సో మీరు ఎందుకు ఆ 40% దూరంగా ఉంటున్నారనే పరిస్థితి ఇక్కడ కనిపించింది. అయితే గతంలో లాగానే బెంగాల్లో జరిగినటువంటి 8 పార్లమెంటు స్థానాల్లో కూడా గణనీయమైన ఓటింగ్ శాతం కనిపించింది. 79. అదర్ స్టేట్స్తో కంపేర్ చేస్తే 79% అవ్వటం అది కూడా ఒక గమనించాల్సిన అంశమే విజయ్. రైట్. ఇకపోతే ఇక్కడ మరో విషయం ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇప్పుడు యోగేంద్ర యాదవ్ కూడా మళ్ళీ ఎన్డీఏ కూటమి వస్తుందని చాలా మంది విశ్లేషకుల్లో ఆయన కూడా చెప్తున్నారు. కాబట్టి కాకపోతే ఇటు వైసీపీ ఏమో విశాఖలో 9వ తారీఖు వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు, టీడీపీ ఏమో అమరావతిలో వాళ్ళ ఏర్పాట్లు వాళ్ళు చేసుకుంటున్నారు. అటు విశాఖలో ఏమో అన్ని హోటల్స్ బుక్ అయిపోయాయంట, ఇప్పటికే విశాఖకు వెళ్ళే ఫ్లైట్లు ఆ రోజు పూర్తిగా బుక్ అయిపోయాయంట, ట్రైన్స్ బుక్ అయిపోయాయంట. అమరావతి విజయవాడ పరిస్థితి చూసుకున్నా కానీ ప్రముఖ హోటళ్ళు కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళేటువంటి బస్సులు, ట్రైన్లు, ఫ్లైట్స్ అన్ని బుక్ అయిపోయాయి. బాణసంచ కూడా కొనేస్తున్నారంట ఇద్దరు శివకాశికి వెళ్ళి. ఏంటి ఎవరి ధీమాలో వాళ్ళు ఉన్నారు. కాకపోతే ఓడిపోతే మాత్రం వాళ్ళకి శివకాశికి వెళ్ళి కొనటంతో పాటు నిన్ననే ఒక మిత్రుడితో మాట్లాడినప్పుడు చెప్తున్నారు,
ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి, ముఖ్యంగా ఈస్ట్ గోదావరిలో బిక్కవోలు ఆ ప్రాంతంలో చాలా అంటే దేశీగా స్థానికంగా అవైలబుల్గా ఉండేటటువంటి వనరులను ఉపయోగించుకుని కొన్ని స్పెషల్ బాణసంచా తయారు చేస్తారు. ఆ బాణసంచాకి ఇప్పుడు అంటే లారీలు అటు వైజాగ్ వైపు వెళ్ళే లారీలు, ఇటు అమరావతి వైపు వెళ్ళే లారీలతో పాటు ఎక్కడికక్కడ స్థానికంగా అభ్యర్థులు కూడా భారీగా కొనుగోలు చేస్తున్నారు అనేటటువంటి వార్తలు అయితే వస్తున్నాయి. దీనికి ఖచ్చితంగా అంటే పాయింట్ టు బి కన్సిడర్డ్. ఎవరి వేడుకల్లో, ఎవరి నమ్మకాల్లో, ఎవరి ధీమాల్లో వాళ్ళు ఉన్నప్పటికీ అందరికీ మొహాల్లో ఆ గంభీరమైనటువంటి కంక్లూజన్ ఇవ్వటానికి, ప్రొజెక్షన్ ఇవ్వడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ ఎవరి మనసుల్లో వాళ్ళ భయాలు అయితే ఖచ్చితంగా ఉన్నాయనే చెప్పాలి. అది తప్పని పరిస్థితి. రైట్. లేకపోతే తెలంగాణ విషయాలను ఒకసారి గమనించినట్లయితే మొట్టమొదటిసారి హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్కి అయితే రేవంత్ రెడ్డి వెళ్ళనున్నారు. ముఖ్యమంత్రి హోదాలో నిన్న వెళ్ళారు. దానికి సంబంధించి సీఎం కు వాళ్ళు స్వాగతం పలకడం కావచ్చు, డీజీపీ, ప్రధాన కార్యదర్శి, సైబర్ సెక్యూరిటీ, నార్కోటింగ్ వింగ్లు అన్నిటికి సంబంధించిన సమీక్ష కూడా నిర్వహించారు. ప్రధానంగా డ్రగ్స్ కి సంబంధించి ఖచ్చితంగా కట్టడి చేయాలి, ఎంతటి ప్రముఖులైనా సరే విడిచిపెట్టొద్దు, వాళ్ళు ఎవరైనా సరే. ఇక్కడ రెండు విషయాలు దాంట్లో కనిపించింది. ఒకటి, రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని తొక్కేయాలని ప్రయత్నించినటువంటి కమాండ్ కంట్రోల్ సెంటర్లోనే అదే ప్రధానమైన సీట్లో రేవంత్ రెడ్డి కూర్చున్నారు అంటూ రేవంత్ రెడ్డికి సంబంధించిన సానుకూలమైనటువంటి వార్తలు ఒకటి వినిపిస్తున్నాయి. అంటే రేవంత్ రెడ్డి యొక్క రాజకీయ ప్రస్థానాన్ని పూర్తిగా అంతం చేయడం కోసం కమాండ్ కంట్రోల్ ఆధ్వర్యంలో ఒక నెట్వర్క్ పనిచేసింది అనేది, అంటే ఫోన్ ట్యాపింగ్తో సహా మిగతా దానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. ఇది ఇటీవల నిన్నటి నుంచి ఏదైతే ఆయన రాజకీయ ప్రస్థానాన్ని తొక్కేయాలని భావించిందో అదే కమాండ్ కంట్రోల్ ఆయన కూర్చున్నారు, దాని చీఫ్ సీట్లో కూర్చున్నారు అనేది ఒక సానుకూలమైనటువంటి ఆయనకు సంబంధించినటువంటి వ్యక్తిత్వాన్ని హైలైట్ చేస్తూ ఒకటి కనిపించింది. రెండోది, నార్కోటిక్స్కి సంబంధించి ఎంతమంది ప్రముఖులున్నా, ఎటువంటి సెలబ్రిటీలున్నా అసలు ఏమాత్రం ఆలోచించకుండా తొక్కేయండి అని చెప్పేసి ఆయన పూర్తిగా, అంటే ఎక్కడ అసలు దాన్ని అవకాశం ఇవ్వద్దు అని చెప్పి ఆయన చెప్తున్నటువంటి మాట. దీనికి సంబంధించి కూడా సానుకూలమైనటువంటి చర్యలు, దానికి సంబంధించిన చర్చలు జరుగుతున్నాయి. అయితే కమాండ్ కంట్రోల్కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఇంకొక కీలకమైనటువంటి చర్చ ఏం జరుగుతుందంటే, కమాండ్ కంట్రోల్ నిర్మాణంలో కూడా గత ప్రభుత్వం కొంత అవినీతికి పాల్పడింది అనేటటువంటి ఆరోపణలు చేసినటువంటి రేవంత్ రెడ్డి ఇప్పుడు కమాండ్ కంట్రోల్కి సంబంధించిన అక్కడ కూర్చొని మాట్లాడుతున్నటువంటి క్రమంలో దాన్ని కూడా ఇనిషియేట్ చేయాలి అనేటటువంటిది ఒక తెలంగాణ ఇంటెలెక్చువల్ సొసైటీలో, తెలంగాణ మేధో వర్గాల్లో ఒక చర్య, దానికి సంబంధించి చర్చలు అయితే ఉన్నాయి. కమాండ్ కంట్రోల్ మీద, సెక్రటేరియట్ మీద, అదే సందర్భంలో అంబేద్కర్ విగ్రహం మీద, మన ఎదురుగా తెలంగాణ సచివాలయం ఎదురుగా కట్టినటువంటి అమరవీరుల జ్యోతి మీద, వీటన్నిటి మీద వీటికి సంబంధించినటువంటి అనేక ఆరోపణలు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి చేశారు, కాంగ్రెస్ పార్టీ చేసింది. ఇప్పుడు వాటిని ఇనిషియేట్ చేయాలనేటువంటి డిమాండ్ మాత్రం ఖచ్చితంగా తెలంగాణ మేధో సమాజం నుంచి, ఉద్యమకారుల నుంచి వస్తుంది. ఇదైతే క్లియర్ విజయ్. లేకపోతే ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు సంబంధించి ప్రచారం అయితే ముగిసిపోయింది. ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు సంబంధించి దాదాపు 3 పార్టీలు కూడా ప్రధానంగా తీసుకున్నాయి. మరొక అభ్యర్థి కూడా పోటీలో ఉన్నారు. కాబట్టి నలుగురి మధ్య గట్టి పోటీన ఉన్నట్లుగా తెలుస్తుంది. సుమారు 50 మంది పోటీ చేస్తున్నప్పటికీ ప్రధాన పోటీ అయితే 3 మధ్య, అంటే బక్కా జడ్సన్ 52 మంది పోటీ చేస్తున్నారు మొత్తం. జడ్సన్ కూడా కలుపుకుంటే, జడ్సన్ కూడా తెలంగాణ ఉద్యమంలో కానీ, ఆ తర్వాత బీఆర్ఎస్ వ్యతిరేక పోరాటంలో కానీ బాగా గట్టిగా కాంగ్రెస్తో నిలబడినటువంటి వ్యక్తి. ఆయనకి ఏదో ఒక చిన్న విభేదాలు వచ్చి ఆయన చేసినటువంటి బహిరంగ వ్యాఖ్యలు ఆ కారణంగా ఆయనని పిసిసి సస్పెన్షన్ వేయటం, ఆ తర్వాత ఆయన సొంతంగా వెళ్ళటం, వెళ్ళే క్రమంలో ఆయన తీన్మార్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విమర్శలు చేశారు. కానీ ఇక్కడ ఒక ప్రధానమైన విషయం గమనించాల్సింది ఏంటంటే, ఆ 3 నియోజకవర్గాలు, 3 జిల్లాలకు సంబంధించిన ఈ అంటే నియోజకవర్గంలో జరుగుతున్న ఉప ఎన్నికలో క్రాస్ ఓటింగ్ పెద్ద ప్రశ్నగా ఉంది. అంటే కాంగ్రెస్ ఓట్లు కూడా కాంగ్రెస్కి పడతాయా, అదే సందర్భంలో బీఆర్ఎస్లో ఉన్నటువంటి అభ్యర్థికి సంబంధించినటువంటి వ్యక్తిగత నెట్వర్క్ బాగా ప్రభావం ఇక్కడ అంటే రాకేష్ రెడ్డికి సంబంధించినటువంటి వ్యవహారం ఏంటంటే, రాకేష్ రెడ్డి
బీఆర్ఎస్ అభ్యర్థిగా కంటే గతంలో ఆయనకు సుదీర్ఘకాలం బీజేపీతో పనిచేసినటువంటి అనుబంధం ఉంది. బీజేపీలో ప్రతి కార్యకర్తని ఈ 3 జిల్లాల ఉన్నటువంటి ఆ నియోజకవర్గ పరిధిలో ఉన్న ప్రతి కార్యకర్తని ఆయన టచ్ చేసి మాట్లాడగలడు, ఆయన పేరు పెట్టి పిలవగలడు. ఇట్లాంటి సానుకూల అంశాలు ఉన్నాయి. నేను ఇంతకుముందే చెప్పినట్లుగా గతంలో కూడా మనం 2 సార్లు 3 సార్లు మాట్లాడుకున్నాం ఈ విషయంలో. బీఆర్ఎస్ రాకేష్ రెడ్డిని రంగంలో దింపడం ద్వారా ఒక పెద్ద ఛాలెంజ్ విసిరింది అటు కాంగ్రెస్కి ఇటు బీజేపీకి. ఆ క్రాస్ ఓటింగ్నే నమ్ముకుంటోంది బీఆర్ఎస్ యొక్క గత పాలనలో జరిగినటువంటి అంశాలు, గతంలో ఆ స్థానంలో ప్రాతినిధ్యం వహించినటువంటి పల్లా రాజేశ్వరరెడ్డి చుట్టూ ఉన్నటువంటి వివాదాలు, ఇవన్నీ అసలు చర్చలో లేవు. ఇవిలా కాకుండా అసలు బీఆర్ఎస్ అభ్యర్థిని పక్కన బీఆర్ఎస్ యొక్క పార్టీ సింబల్ని, అసలు ఇది పార్టీ సింబల్ లేకుండా జరిగే ఎన్నిక, పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిగా కాకుండా రాకేష్ రెడ్డిని ఓన్ చేసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కాబట్టి ఇది ఎక్కడ ఆగుతుంది, ఈ ఓటింగ్ శాతం ఎట్లా ఉంటుంది, ఇదంతా ఆసక్తిదాయకంగానే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే, సహజంగానే ఇటీవల కాలంలో మనం చూస్తున్నది గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ప్రలోభాలకు సంబంధించిన అంశం, పార్టీలకు సంబంధించిన అంశం, గిఫ్ట్లకు సంబంధించిన అంశం, ఇవన్నీ దీనికి సంబంధించి ఆరోపణలు బాగా ఉండేవి. ఈసారి ఈ ఎన్నికల్లో ఇప్పటి వరకు ఆ రకమైనటువంటి చర్చ లేకుండా రాకేష్ రెడ్డి, తీన్మార్ మల్లన్న, అదే సందర్భంలో ప్రేమేందర్ రెడ్డి, వీళ్ళ ముగ్గురికి సంబంధించిన వ్యక్తిత్వాలు, వీళ్ళకి సంబంధించినటువంటి అంశాలే చర్చలోకి వస్తుంది. అయితే కేటీఆర్ చేసినటువంటి ఒక వ్యాఖ్య మాత్రం ఖచ్చితంగా దుమారం లేపుతోంది. కేటీఆర్ ఏదైతే పల్లి బఠానీ అని వ్యాఖ్య చేశారో అది దాని విషయంలో 2 అంశాలు. ఒకటి, ఆయన గ్రాడ్యుయేట్లను అవమానించారు అంటూ వాదన ఉంది. అదే సందర్భంలో కేటీఆర్ అహంకార నైజానికి, వైఖరికి ఇది ఒక ప్రతీక అనే వాదన కూడా బలంగా ఉంది. రెండో పక్క ఇది ఒక పక్క ఇది ఇట్లాగే ఉంటే, రెండో పక్క ఆయన ఎన్నికల నియమాలను అతిక్రమించారు అంటూ ఇప్పటికే మల్లురవి దాని మీద ప్రకటన చేశారు. కేంద్ర ఎన్నికల సంఘానికి కూడా మేము ఫిర్యాదు చేయబోతున్నామని చెప్పారు. కాబట్టి ఈ మొత్తం వివాదంలో ఒక పక్క ఇందాక నేను మాట్లాడింది రాజకీయపరమైనటువంటి చర్చ, అభ్యర్థులకు సంబంధించిన వ్యక్తిత్వ చర్చ, వాళ్ళకు సంబంధించినటువంటి రాజకీయ అంశాలు, ఇవన్నీ పక్కన పెట్టి ఇప్పుడు కొత్తగా ఈ వివాదం కూడా స్క్రీన్ మీదకి వచ్చింది. కాబట్టి దీనికి సంబంధించి చర్చ ఎక్కడ ఆగుతుందో చూడాలి. ఫలితాలు కూడా ఎలా వస్తాయో వేచి చూడాల్సిందే. ఇకపోతే మేడిగడ్డకు సంబంధించి కూడా అంటే ఇప్పటికే 2 గేట్లను తొలగించాలని, తీసేయాలని ఇప్పటికి డెసిషన్ తీసుకున్నారు. 21వ గేటు, అది కాకుండా 20వ గేటుకి యువతలు ఉన్నటువంటి 19వ గేటు, 21వ గేటుకి అవతలు ఉన్నటువంటి 22వ గేటు, ఈ 2 గేట్లను కూడా, అంటే మొత్తం 4 గేట్లను తీసేయాలంటూ ఒక కంక్లూజన్కి అయితే వచ్చినట్లున్నారు. రాఫ్ట్ కింద బొయ్యారంలో గ్రౌండింగ్తో పాటు ఇసుకను నింపాలని, ఆ ఇసుక కూడా భారీ ఎత్తులో చాలా ఇసుక అవసరం అవుతుందంటూ కూడా ఇప్పటికే ఒక కంక్లూజన్కి వచ్చారు. దీన్ని ఎలా చూడాలి? మేడిగడ్డ అంటే ఏదైతే రాఫ్ట్ అంటే పునాదికి సంబంధించిన అంశంలో ఒక పెద్ద హోల్ ఉంది. ఇది నిర్మాణ వైఫల్యం కాకపోతే ఏమంటారు దీన్ని? రెండో పక్క కొన్ని గేట్లు బ్లాక్ అయిపోయినాయి, అంటే బిగుసుకుపోయినాయి. దీని నిర్వహణ వైఫల్యం కాకపోతే ఏమంటారు? నిర్మాణ వైఫల్యాల గురించి మనలాంటి వాళ్ళమో, లేదంటే అధికారంలో ఉన్నటువంటి పార్టీయో, బీజేపీయో, లేదంటే తెలంగాణ ఉద్యమకారులో మాట్లాడుతుంటే బీఆర్ఎస్ నాయకులకి చాలా పెద్ద కోపాలు వస్తున్నాయి. కానీ ఇది వాస్తవ పరిస్థితి ఏంటంటే, ఒక పక్క ఎన్డీఎస్ఏ బృందం వర్క్ చేస్తుంది, ఇంకో పక్క ఇరిగేషన్ శాఖ వాళ్ళకి సహకరిస్తుంది. ఈ రెండిట్లో గేట్లని ముందు లిఫ్ట్ చేయటం, ఈ బిగుసుకుపోయినటువంటి గేట్లని లిఫ్ట్ చేయటం, దీనికి ఒక ప్రధానమైన కారణం ఉంది. 3 బ్యారేజీల్లోనూ ఫ్రీ ఫ్లోకు అవకాశం కల్పించాలి. మాన్సూన్ కూడా ఎర్లీ మాన్సూన్ వచ్చేటటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి అదే సందర్భంలో గోదావరికి ప్రధానమైనటువంటి ఇన్పుట్ ఇచ్చేటటువంటి ప్రాణహిత, వార్ధ, పెన్గంగ, వీటన్నిటిలో కూడా ప్రవాహానికి సంబంధించినటువంటి పెరుగుదల కనిపించే అవకాశం అతి త్వరలో ఉంది. కాబట్టి ఎక్కడ దాన్ని ఆగకుండా ఫ్రీ ఫ్లో ఇవ్వాలి. ఫ్రీ ఫ్లో కనుక ఇవ్వకపోతే మేడిగడ్డ యొక్క ఎగ్జిస్టెన్స్కే ప్రమాదం అనేటటువంటి ఎన్డీఎస్ఏ చర్యల నేపథ్యంలో ఇది వచ్చింది. ఈ రకమైనటువంటి చర్య జరుగుతుంది. అయితే దీన్ని కూడా బీఆర్ఎస్ ఇంకో రకంగా వాడుతున్నారు. బీఆర్ఎస్ అసలు ప్రాజెక్ట్ పనికిరాదే అన్నారు, ఇప్పుడు దాన్ని రిపేర్లు ఎందుకు చేస్తున్నారు అంటూ కొన్ని సోషల్ మీడియాలో కానీ, ప్రధాన మీడియాలో కానీ కొన్ని వ్యాఖ్యలు బీఆర్ఎస్ నుంచి వచ్చినాయి. అసలు సమస్య అది కాదు. ఫ్రీ ఫ్లో ఇవ్వటం కోసం, గేట్లు ఎత్తడం కోసం ఈ పని అంతా జరుగుతుంది.
ఆ క్రమంలో ఇప్పుడు కొత్తగా తెలిసింది ఏంటంటే ఒక బ్లాక్లో కింద పెద్ద హోల్ ఉంది, ఒక బొయ్యారం ఉంది. ఆ బొయ్యారంలో ఇప్పుడు ఇసుక నింపి ప్రస్తుతానికి దాన్ని నిలబెట్టే ప్రయత్నం అయితే రాఫ్ట్కి ఉన్నటువంటి ఆ బొయ్యారం ఏదైతే ఉందో దాన్ని ప్రస్తుతానికి భారీగా ఇసుకది డంప్ చేసి దాంట్లో దాన్ని ప్రాజెక్ట్ యొక్క ఎగ్జిస్టెన్స్ని కాపాడే పరిస్థితి. ఇంకొకటి ఇది వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి అలా నిర్వీర్యంగా వదిలేయలేరు కదా. ఒకటి నేను ఇందాక మాట్లాడినట్లుగా ఒక పక్క నిర్మాణ వైఫల్యం కనిపిస్తుంది, ఇంకో పక్క నిర్వహణ వైఫల్యం కనిపిస్తుంది. ఒక ప్రాజెక్టు విషయంలో ఇంతకంటే ఫెయిల్యూరే ఉంటుంది, నిర్మాణ వైఫల్యం కంటే ఫెయిల్యూరే ఉంటుంది, నిర్వహణ వైఫల్యం కంటే ఫెయిల్యూర్ ఉంటుంది. రెండు కలిసినప్పుడు ఇంకెంతకంటే పెద్ద ఫెయిల్యూరే ఉంటుంది. దానికి కడెం ప్రాజెక్ట్ కొట్టకపోలేదా, మన రబ్బర్ డ్యామ్ కొట్టుకుపోలేదా, ఇంకోటి కొట్టుకుపోలేదా అంటూ విచిత్రమైనటువంటి వాదనలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు మిగతా విషయాలు పక్కన పెడితే కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి ఏవైతే గేట్లు ఉన్నాయో గేట్లు లేవకుండా ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి. ఒక పక్కన ప్రాజెక్టుని కుంగిపోయినటువంటి పరిస్థితిలో ఆ 7వ బ్లాక్కి సంబంధించినటువంటి చుట్టుపక్కల ఉన్న ఇటుపక్క అటుపక్క ఉన్నటువంటి ఏవైతే గేట్లు ఉన్నాయో అవి ఇరుక్కుని పోయినటువంటి పరిస్థితి. ఎన్నికలకు ముందు ఇదే మేడిగడ్డకి ఇదే పరిస్థితి చూడటానికి రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి వెళ్తే దాన్ని కేటీఆర్ ఎంతగా వెటకారం చేశారో మనకు బాగా గుర్తుంది. అంటే అది ఎక్స్పాన్షన్ జాయింట్ను చూసి వీళ్ళు పగుళ్ళు అనుకుంటున్నారు అని చెప్పి మాట్లాడారు. అసలు ప్రాథమికమైనటువంటి అంశం ఏంటంటే బ్యారేజ్లకి ప్రాజెక్టులకి ఎక్స్పాన్షన్ జాయింట్లు ఉండవు. ఎక్స్పాన్షన్ జాయింట్లు దేనికి ఉంటాయి? బ్రిడ్జిలకు ఉంటాయి. సార్ ఇంత టెక్నికల్గా మాట్లాడకపోయినా పగుళ్ళకి ఎక్స్పాన్షన్ జాయింట్కి తేడా తెలియనంత మూర్ఖులు తెలంగాణ ప్రజలు కాదు, అది రాజకీయ నాయకులు కూడా కాదు కదా. ఎన్నికల్లో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో మేడిగడ్డ ఖచ్చితంగా ప్రభావం చూపింది. ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే ఒక పక్క 7వ బ్లాక్లో కుంగుబాటు చూస్తుంటే మరొక కొత్త అంశం ఏంటంటే 7వ బ్లాక్కి అటు ఇటు ఉన్నటువంటి బ్లాకుల్లో కూడా కుంగుబాట్లకి సంబంధించిన ఆనవాళ్ళు కనిపిస్తున్నాయి. కనిపించడంతో పాటు ఇంకొక ప్రధానమైన విషయం ఏంటంటే అంటే భారీ శబ్దాలు వస్తున్నాయి. భారీ శబ్దాలు వస్తే మళ్ళీ ఇప్పుడు దానికి సంబంధించినటువంటి రాఫ్ట్కి సంబంధించినటువంటి బొయ్యారం ఇదంతా కూడా బొయ్యారం ఇన్ ద సెన్స్ ఒక పెద్ద హ్యాలో స్పేస్ ఉంటే దాన్ని ప్రాజెక్ట్ని ఏదో పెద్ద గొప్పగా కట్టామని చెప్పుకునేటటువంటి పరిస్థితి దాన్ని నిర్మాణ వైఫల్యంగా క్లియర్గా కనిపిస్తుంది. మరోపక్క నిర్వహణ వైఫల్యంగా గేట్లు ఇరుక్కుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ రెండింటినీ కలిపి చూడాల్సినటువంటి పరిస్థితిలో మరోపక్క మేము చెప్పినట్టుగా ముందే చేయాల్సిందే. ఒక పక్క ఎన్డీఎస్ఏ బృందం చేస్తోంది ఇదంతా. ఎన్డీఎస్ఏ బృందానికి ఇరిగేషన్ శాఖ సహకరిస్తోంది. ఇంత పెద్ద వివాదంలో కేటీఆర్కి సంబంధించినటువంటి వ్యాఖ్యలు కానీ గతంలో ఉన్నటువంటి వ్యాఖ్యలు కానీ ఇవన్నీ హాస్యాస్పదంగానే ఉన్నాయని చెప్పక తప్పదు. అంటే కేటీఆర్ లాంటి ఒక తెలంగాణకి సంబంధించిన ఒక అంటే ఐకానిక్ పర్సనాలిటీని ఈ రకమైనటువంటి భావంతో ఆ రోజు అప్పుడు మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు మాట్లాడుతున్నటువంటి విషయంలో కానీ చూడటం కొంచెం హాస్యాస్పదంగానే ఉంది అని చెప్పకపోతే IPL 2024 ఫైనల్ ఈరోజు మొత్తానికి దానికి సంబంధించినటువంటి అన్ని కూడా సిద్ధం చేసేశారు. కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్ టీంల మధ్య మ్యాచ్ జరగబోతోంది. కప్పు ఎవరు గెలుస్తారని ఇరు జట్ల అభిమానులు అయితే ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కేవలం ఇరు జట్ల అభిమానులే కాదు, మొత్తం క్రికెట్ ప్రపంచం కొంత ఆసక్తిగా గమనిస్తోంది. భారతదేశంలో ఉన్నటువంటి క్రీడాభిమానులందరూ కూడా ఆసక్తిగా గమనిస్తున్నారు. అంటే పాయింట్ల పట్టికలో ఇప్పటివరకు అయితే కోల్కతా టాప్లో ఉంది, దాంతో పాటుగా సన్ రైజర్స్ నెక్స్ట్ టాప్లో ఉంది. మ్యాచ్ అటు ఇటు అయి డ్రా అయినా లేకపోతే వర్షం పడ్డా కానీ కోల్కతా కొంత కలిసి వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే డెఫినెట్గా పాయింట్ల పట్టికలో టాప్లో ఉన్నారు. అంటే వర్షం వచ్చే సూచన లేదు. చెపాక్ స్టేడియంలో ఖచ్చితంగా ఈరోజు మ్యాచ్ జరగబోతోందంటూ కూడా సమాచారం ఇప్పటికీ అందుతోంది. అయితే ఈ స్టేడియం కొంత స్పిన్కి అనుకూలించేటువంటి స్టేడియం కాబట్టి బౌలర్స్ పైనే ప్రధానంగా మ్యాచ్ ఆధారపడి ఉంటుంది. సో మొత్తంగా ఎలా చూడాలి? నేను గతంలో చెప్పినట్లుగా స్పిన్నర్ల ప్రభావం చాలా తక్కువ ఉంటుంది 2020 మ్యాచ్లో. 2020 ఫార్మాట్ ఖచ్చితంగా బ్యాట్స్మెన్ ఫార్మాట్. అది బ్యాట్స్మెన్లకి మాత్రమే అనుకూలమైనటువంటి ఫార్మాట్ 2020 ఫార్మాట్. 20 ఓవర్లలో స్పిన్కి సంబంధించినటువంటి ప్రొజెక్షన్ కానీ స్పిన్నర్లకి సంబంధించినటువంటి గొప్ప ట్రాక్ రికార్డులు కూడా లేవు. వేరాజ్ బ్యాట్స్మెన్కి సంబంధించినటువంటి అతిపెద్ద రికార్డులు ఉన్నాయి. బ్యాట్స్మెన్కి సంబంధించినటువంటి తక్కువ ఓవర్లలో ఎక్కువ అంటే
రన్ రేట్ ఎక్కువ వచ్చినటువంటి అత్యధిక పరిస్థితి సిక్స్లు ఉంది. కొట్టడం కావచ్చు, హిట్ రేట్ ఫోర్లు ఎక్కువ కొట్టడం ఉన్నటువంటి కావచ్చు. పరిస్థితి ఉంది. హిట్ రేట్ ఎక్కువ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి మొత్తం బ్యాట్స్మెన్ ప్రోగా ఉండేటటువంటి ఈ ఫార్మాట్లో అది మన 2020 ఫార్మాట్లో స్పిన్నర్ల పాత్ర, స్పిన్నర్లకు సంబంధించినటువంటి భారీ అంచనా ఉండక్కర్లేదు. కానీ ఒకటి మాత్రం చెప్పాలి, అసలు ఈ 2020 ఫార్మాటే ప్రపంచ క్రికెట్లో ఒక పెద్ద సంచలనం అయితే భారతదేశంలో 83కి ముందు 83కి తర్వాత అని చెప్పి క్రికెట్ని గురించి మాట్లాడుకుంటాం. కానీ 83 తర్వాత వచ్చినటువంటి భారీ క్రికెట్ వేవ్ని ఈ మన ఐపీఎల్ ఫార్మాట్ మాత్రం, అంటే ఐపీఎల్కి పుట్టుకైనటువంటి ఐసీఎల్, మళ్ళీ అక్కడ కూడా కపిల్ దేవ్ ప్రధాన కారణం. అంటే భారత క్రికెట్ సంఘంతో బీసీసీఐ తోటి ఉన్నటువంటి వ్యక్తిగత విభేదాల కారణంగా, అంటే ఆయనకు ఉన్నటువంటి ప్రొఫెషనల్ ఇబ్బందుల కారణంగా ఆయన ఐసీఎల్లో జీ గ్రూప్ తోటి ఐసీఎల్ స్టార్ట్ చేశారు. ఐసీఎల్ స్టార్ట్ చేసినప్పుడు అంబట్ రాయుడు కానీ మన తెలుగు వాళ్ళు కూడా కొంతమంది, అంబట్ రాయుడు, వేణుగోపాల్, మన వైజాగ్కి చెందినటువంటి జాతీయ ప్లేయర్ వేణుగోపాల్, ఇట్లాంటి వాళ్ళు కొంతమందికి కూడా ఆయనతో కలిసి వెళ్ళారు. దానికి వస్తున్నటువంటి ఆదరణను చూసి అప్పుడు బీసీసీఐ కూడా ఈ ఫార్మాట్ని మొదలుపెట్టింది, ఐపీఎల్ మొదలుపెట్టింది. ఐపీఎల్ని మొదలుపెట్టినప్పుడు సంతలో పశువుల్ని కొన్నట్టుకి ఇదేంటి అనేటటువంటి విమర్శలు ఖచ్చితంగా భారత క్రికెట్ సంఘం మీద వచ్చినా కానీ భారత క్రికెట్ సంఘం బీసీసీఐ ముందుకెళ్ళిన తర్వాత ఈరోజు ప్రపంచంలోనే వన్ ఆఫ్ ద లీగ్ మ్యాచ్ల్లో, క్లబ్ బేస్డ్ మ్యాచ్ల్లో ఇదొక అత్యంత రిచ్ ఈవెంట్గా మారింది. రిచ్ ఈవెంట్గా మారటంతో పాటు ఇదొక సక్సెస్ఫుల్ ఫార్మాట్గా కూడా నిలిచింది. 20 అంటే సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేసుకుని 7 గంటలకల్లా క్రికెట్ స్టేడియంలోకి వెళ్ళి 3 గంటలు 4 గంటల్లో ఫలితాలని కళ్ళ ముందే చూసి ఎంజాయ్ చేసి వస్తున్నటువంటి యూత్ కూడా బాగా పెద్ద అసెట్గా మారింది ఐపీఎల్. ఐపీఎల్కి సంబంధించినటువంటి అంశాల్లో ఇది ఐపీఎల్కి సంబంధించిన ఓవరాల్ హిస్టరీ అయితే, ఇప్పుడు ఈరోజు జరుగుతున్నటువంటి మ్యాచ్ ఈ లీగ్ దశలో మాత్రం ఎస్ఆర్హెచ్, కేకేఆర్, ఈ రెండింటి మధ్యలో జరిగినటువంటి 2 మ్యాచ్ల్లోనూ కేకేఆర్ గెలిచింది. కేకేఆర్కి ఎస్ఆర్హెచ్ మీద సానుకూలమైనటువంటి హిస్టరీ ఉంది. కానీ ఇప్పుడు ఈ రోజు జరుగుతున్న మ్యాచ్లో ఎవరు ఏ దశలో మిడిల్ ఆర్డర్లో కొంత ఎస్ఆర్హెచ్ మార్పులు కూడా చేస్తుంది. మార్పులతో పాటు ఇంకొకటి ఏంటంటే, అంటే టాప్ ఎండ్ బ్యాట్స్మెన్లుగా ఉన్నటువంటి వాళ్ళలో ఎస్ఆర్హెచ్లో కొంచెం స్ట్రెంగ్త్ కూడా కనిపిస్తుంది. కాబట్టి ఎస్ఆర్హెచ్కి సానుకూలంగా ఉండేటటువంటి అవకాశాలను కాదనలేం. కానీ ఇద్దరి మధ్య జరగబోయేటువంటి మ్యాచ్ మీద మాత్రం దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు, ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు, యువత ఎదురు చూస్తున్నారు. ఆ యువత మ్యాచ్లను చూడటానికి భారీ స్క్రీన్లు ఏర్పాటు చేసి అనేక పబ్బులు కానీ, హోటల్స్ కానీ, చివరికి నేను సుమారుగా అనేక చోట్ల సినిమా థియేటర్లు కూడా పెద్ద స్క్రీన్ వేసినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఈ రకమైనటువంటి పరిస్థితిలో ఈరోజు జరగబోయేటటువంటి మ్యాచ్లో ఇద్దరి మధ్య జరగబోయే ఈ టఫ్ ఫైట్ను మాత్రం ఖచ్చితంగా దేశం మొత్తం ఎంజాయ్ చేసే పరిస్థితి ఉందని చెప్పగలరు. విజయ్, థ్యాంక్ యూ అరవింద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. అనే విషయాలకు సంబంధించి చక్కటి విశ్లేషణ కార్యక్రమాన్ని అయితే అందించారు. రైట్, చూడాలి మరి ఈరోజు చివరి మ్యాచ్ కాబట్టి ఐపీఎల్కి సంబంధించి ఇటు ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ కావచ్చు, అటు కేకేఆర్ ఫ్యాన్స్ కావచ్చు పెద్ద ఎత్తున ఎదురు చూస్తున్నారు. అంటే ప్రధానంగా తెలుగు వాళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ ఖచ్చితంగా గెలవాలని కోరుకుంటున్నారు. అది కూడా ఈ సీజన్లో బాగా కష్టపడి ఇంతవరకు వచ్చింది. అంటే ఆ పాయింట్ల పట్టికలో కొంత కేకేఆర్ ముందున్నప్పటికీ కూడా ఎస్ఆర్హెచ్ కూడా చాలా బలంగా ఈసారి ముందుకొచ్చి ఈ స్టేజ్ వరకు వచ్చింది, అంటే చివరి మ్యాచ్ వరకు వచ్చింది. కాబట్టి ఖచ్చితంగా ఎస్ఆర్హెచ్ గెలవాలని అయితే కోరుకుంటున్నారు. చూద్దాం మరి మ్యాచ్లో ఎలాంటి ఫలితాలు రాబోతున్నాయి ఈరోజు. ఇది వాళ్ళ స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్ రాజ్ న్యూస్.